ఈ మధ్యకాలంలో గుండెలను పిండే ఒక సంగతి. ఆయన మిలిటరీలో పనిచేసేవాడు, రిటైర్డ్ అయ్యారు. ఒక పెద్ద 50 సంవత్సరాల వయసు భార్యని చంపి, ఎంత క్రూరత్వమో చూడండి. చంపటం మాత్రమే కాదు, భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి ఆ ముక్కలను కుక్కర్లో పెట్టి ఉడికించాడంటండి. ఎముకలున్నాయి చూసారా, ఎముకలను సోరణం చేసి పొడి పొడి చేసి ఆ పొడి ఆ ప్లాస్టిక్ బ్యాగులో వేసుకొని చెరువులో పడేసాడటండి. కట్టుకున్న భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. దైవజనమా, లోకంలో ఇంత ఘోరమైన సంగతులు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? అక్రమం విస్తరిస్తుంది ప్రజలు. ఈరోజు వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి, ఇంట్లో పిల్లలు అక్రమంగా బ్రతుకుతున్నారా, సక్రమంగా బ్రతుకుతున్నారా? నీ బంధాలు సంబంధాలు అక్రమంగా ఉన్నాయా, సక్రమంగా ఉన్నాయా? ఈరోజు వాక్యం వింటున్న బిడ్డ, అక్రమాన్ని విడిచిపెట్టి నూతన హృదయాన్ని తెచ్చుకో, నూతన బుద్ధిని తెచ్చుకో. దీర్ఘాయుషుకు మేలుకు కారకుడిగా నా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక.